గుంటూరులోని లాడ్జి సెంటర్లో భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు, మాజీ క్రిస్టియన్ కార్పొరేషన్ చైర్మన్ మద్దిరాల మ్యాని చెట్టిబాబు తదితరులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా నక్క ఆనందబాబు మాట్లాడుతూ రాజ్యాంగంతోనే సామాజిక న్యాయం, ప్రపంచంలోని గొప్ప లిఖితపూర్వక రాజ్యాంగం మనదని అన్నారు. విభిన్న జాతులు, మతాలు, కులాల మనుగడకు రాజ్యాంగ ఫలమే అని కొనియాడారు. భారత రాజ్యాంగంతోనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని టీడీపీ నేతలు అన్నారు. భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న ఆమోదించిన రోజు ప్రతి ఏటా ఈరోజు మనం రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నామని, మన రాజ్యాంగాన్ని మనం గౌరవించుకునే అవకాశం రావడం గర్వకారణంగా ఉందని అన్నారు. ప్రపంచంలోనే గొప్ప లిఖిత రాజ్యాంగంగా భారత రాజ్యాంగం ఉండడం మరో గర్వకారణమని అన్నారు. భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా రాజ్యాంగాన్ని మన దేశానికి అందించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులర్పిస్తాం. ప్రపంచంలోనే అతిపెద్ద దృఢమైనటువంటి రాజ్యాంగాన్ని అందించినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ప్రజాస్వామ్య దేశాల్లో భారతదేశానికి ఉన్నటువంటి ప్రత్యేకత మనందరికీ తెలుసు. ఎంతో పెద్దదైనటువంటి భారతదేశంలో ప్రజాస్వామ్య విలువలు ఏ ఇబ్బందులు లేకుండా సజావుగా ముందుకు నడుస్తూ ఉన్నాయంటే ఆ రాజ్యాంగ రూపకల్పనలో మహనీయుడు పొందుపరిచిన అంశాలు ప్రధాన కారణం. భారత రాజ్యాంగం దేశ ప్రజల జీవన విధానానికి ఇలా పూర్తిగా ఏ విధంగా దోహదపడుతూ ఉన్నాం. రాజ్యాంగం యొక్క గొప్పతనం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పీస్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ పవర్ ఏ విధంగా జరుగుతూ ఉందో ప్రపంచ దేశాలు అన్నిటికంటే మిన్నగా భారతదేశంలో అది అమలవుతూ ఉంది. దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇవాళ ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుతూ ప్రజలకి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల ద్వారా మనం జీవనం కొనసాగిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాజ్యాంగానికి రక్షణ లేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగం ప్రతిరోజు అవహేళనకు గురైంది. అటువంటి పరిస్థితుల్లో 5 నెలల క్రితం అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి మళ్ళా రాజ్యాంగ విలువల్ని పరిరక్షిస్తూ ఈ రాష్ట్రంలో అన్ని హక్కులను పరిరక్షిస్తూ మన మనుగడ ముందుకు తీసుకెళ్ళడానికి ఉద్దేశంగా చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు ఆచరణ ఆత్మహత్యంగా ముందుకు తీసుకెళ్ళేటటువంటి పార్టీ, రాజ్యాంగ విలువలకు కట్టుబడి పనిచేసేటువంటి పార్టీ. రాజ్యాంగం ఆమోదించబడి నేటికి 75 సంవత్సరాలు పూర్తవుతూ ఉంది. ఈ 75 సంవత్సరాల కాలంలో రాజ్యాంగం అవసరాల మేరకు దానిలో మార్పులు సవరణ చేసుకొని ముందుకు పోతా ఉంది. సరళమైన దృఢమైన రాజ్యాంగంగా భారతదేశంలో రాజ్యాంగం పేరు ప్రఖ్యాతం కొనసాగుతుంది. నిన్నటికి నిన్నే రాజ్యాంగ పీఠికలో ఉన్నటువంటి లౌకికవాదం, సామ్యవాదం అనే పదాలు కూడా తొలగించాలని కొంతమంది వీపులు పడినా కూడా సుప్రీంకోర్టు కూడా దాన్ని అడ్డుకొని ఇవాళ ప్రజాస్వామ్య విలువల్ని పరిరక్షిస్తూ రాజ్యాంగం దృఢంగా ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ గారి యొక్క కాన్సెప్ట్ సుప్రీంకోర్టు కూడా నిన్న తెలియజెప్పడం అనేది అందరం కూడా ఆమోదయోగ్యమైనటువంటి ఎంతో ఆనందించడం. ఇటువంటి పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని అందరం కూడా భారత పౌరులందరం పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగ విలువలు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగాన్ని ఎన్నో ప్రయాసలకు వచ్చి నిర్మాణం చేసినటువంటి డాక్టర్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో మనందరం కూడా ముందుకు నడవాల్సిన అవసరం ఉందని చెప్పి
రాజ్యాంగ నిర్మాతలు మనకు ఇచ్చే విధమైన నివాళులు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ మహనీయుడు